సర్కంసిషన్‌కి ఆల్టర్‌నేటివ్స్ ఏంటి? ప్రతి ఒక్కరికి సర్కంసిషన్ అనేది సొల్యూషన్ కాదండి. కొంతమందికి ఏంటంటే టైట్ ఫైమోసిస్ కాకుండా సెక్షువల్ టైమ్‌లో గానీ ఏంటంటే ఈ ఎరెక్షన్ అనేది జస్ట్ రిట్రాక్ట్ అవుతుంది. ఆ స్కిన్ అనేది ఎరెక్షన్ టైమ్‌లో రిట్రాక్ట్ అవుతుంది కానీ వాళ్ళకు టైట్‌నెస్ అనేది ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే మనము ప్రెపిషియోప్లాస్టీ అని కొన్ని లేటెస్ట్ ప్రొసీజర్స్ ఉన్నాయి. సో అవి రీకన్‌స్ట్రక్టివ్ ప్రొసీజర్స్ ఏంటంటే ఆ స్కిన్ మాత్రమే మనం ఏంటంటే లోపలి భాగం ఉన్న స్కిన్ ఏదైతే ఉందో మనం దాన్ని ఇన్సిషన్ జెడ్వై ప్లాస్టీ లాగా లేకపోతే రీకన్స్ట్రక్టివ్ ప్రొసీజర్స్లో మనము దాన్ని లూజన్ చేయొచ్చు. ఆ లూజన్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ అనేది ముందుకు వెనక్కి ఈజీగా పోతుంది అనమాట. అదేవిధంగా కింద ఫ్రెండ్లం అనేది ఇందాక మనం డిస్కస్ చేసినట్టు టైట్నెస్ అనేది ఉంటుంది. ఆ ఫ్రెండ్లం కూడా మనము సింపుల్గా మనం రిలీజ్ చేసినా కానీ మనము ఈ సర్కంసిషన్ని ఇవన్నీ మనము అవాయిడ్ చేయొచ్చు అనమాట. చాలామంది ఏంటంటే హాస్పిటల్కి డైరెక్ట్గా డాక్టర్ గారు నాకు ముందర చర్మ భాగంలో ఏంటంటే రెడ్నెస్ అవుతూ ఉంది, తర్వాత క్రాకిల్స్ వస్తూ ఉన్నాయి అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఈ డీనోవో డయాబెటీస్ అనేది మోస్ట్ కామన్. ఏంటంటే వాళ్ళకు సింపుల్గా వాళ్ళకు షుగర్ టెస్ట్ చేసినామనుకోండి, యూరిన్ టెస్ట్ చేసినామనుకోండి, వాళ్ళకు షుగర్ అనేది వాళ్ళకు బయటపడుతుంది. వన్ ఆఫ్ ద ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ ఫర్ ఏంటంటే ఈ క్రాక్లింగ్ రావడానికి, తర్వాత బెల్నైటిస్ రావడానికి గల కారణాలు చూసుకుంటే మోస్ట్ కామన్గా వచ్చేసి డయాబెటీస్. సో ఈ డయాబెటీస్ అనేది 100% మనం చాలామందికి మనము రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎవరికైతే ఈ బెల్నైటిస్ అనేది ఉన్న వాళ్ళు.